60,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుద్ది ఈ స్టోరేజ్ ఇంత లేనిది? 60,000 కోట్లు అంటే 11 లిఫ్ట్లు కదా, మొత్తం ఆడికి పోవాలి కదా, చేయవలే దానికి పోవాలి కదా. అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చేశాము. దాని తర్వాత ఏంటంటే వీళ్ళ ప్రకారంగా మనకు డిఫరెన్స్ ఏంది, అప్పుడు 16 లక్షల ఎకరాలు ఉండే, వీళ్ళు 18 లక్షల ఎకరాలకు చేశారు. 2 లక్షల ఎకరాలు ఇళ్ళ పెరిగింది. దాని తర్వాత స్టెబిలైజేషన్ అన్నారు. సరే, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కటి నేను చెప్పగలుగుతానండి, వన్ సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ ఒకటే వయబుల్ యాక్చువల్గా చూస్తే, ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఒక్కసారి ఒక సింగిల్ స్టేజ్ దాటి డబుల్ స్టేజ్ అయిన ఏ ప్రాజెక్టుకు ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఇఫ్ వీ వోంట్ ఫాలో ది కరెక్ట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచుకోకపోతే ఏ ప్రాజెక్టు వయబుల్ కాదు. కాబట్టి మన యొక్క తెలంగాణలోని అన్ని లిఫ్ట్ స్కీములు కూడా డిజైన్ ఫర్ ఐడి క్రాప్స్, ఆరుతడి పంటలకే డిజైన్. సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్ అంటే దేవాదుల సింగిల్ స్టేజ్ కదా? దేవతలు ఎక్కడ సింగిల్ స్టేజ్ అండి, మూడు స్టేజ్. సింగిల్ స్టేజ్ అంటే ఏ మార్పు, అదొకటే సింగిల్ స్టేజ్ లిఫ్టింగ్. అయితే నేనేమంటున్నంటే దేవాదుల సక్సెస్ అయినా అసలు దేవాదులంతా బ్యాడ్ ప్లానింగ్ చేసినటువంటి ప్రాజెక్టు ఇంకేది లేదు. ఎందుకంటే 500 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి మూడు స్టేజ్ల లిఫ్టింగ్, అది ఫేజ్ 1. ఫేజ్ 2 కింద 700 క్యూసెక్లు లిఫ్ట్ చేయడానికి ఇంకొక 3 స్టేజ్ల లిఫ్టింగ్. థర్డ్ ఫేజ్లో 1500 క్యూసెక్ చేయడానికి 57 కిలోమీటర్ల టన్నల్ని 57 కిలోమీటర్ల టన్నల్ని అసలు మనం ప్రపోజ్ చేస్తే అన్ని చేసినా కూడా 3000 క్యూసెక్లు వస్తలేదు. దానికి 170 రోజులు మనం లిఫ్ట్ చేస్తే 38 టీఎంసీ నీళ్లు తీసుకుంటాం. దాని కింద 6 లక్షల ఎకరాలు పెట్టారు. దానికి ఏం ప్లానింగ్ అసలు? అది తుపాకులో కూడా 6 టీఎంసీలు కట్టిన తర్వాత పర్లేదా అంటే దానికి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్కు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే శాండ్ వచ్చేసి వారన్నిటినీ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్టోర్డ్ వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకుంటుంది. ఓన్లీ బ్యారేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ కట్టాలంటే? 150 అడుగుల మీరు అన్నట్టు బ్యారేజ్ కి ఎంత ఖర్చు కావచ్చు? 4,000 కోట్లు అవుద్దా? ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే 2 బ్యారేజ్లు కట్టాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఒరిజినల్గా ఏంది, కాన్ఫ్లుయెన్స్ కు 1.5 కిలోమీటర్ డౌన్ లో ఒరిజినల్ ఉండే, తర్వాత కాన్ఫ్లుయెన్స్ అన్నారు. ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ కు 1/2 కిలోమీటర్ మీద, అంటే ఇటు వారధా మీద ఒక బ్యారేజ్ కట్టాలి, ఇటు వైన్గంగ బ్యారేజ్ కట్టి రెండింటిని లింక్ చేయాలి. మళ్ళా రెండింటిని లింక్ చేస్తూ లింక్ కెనాల్ పెట్టాలి. అయితే ఇంతవరకు ప్రపంచంలో 2 రివర్ని కలుపుతూ బ్యారేజ్ కట్టింది కూడా లేదు. ఇక్కడ వైన్గంగ దగ్గర ఒకటి, వారధా దగ్గర ఒకటి, 2 బ్యారేజీలను కట్టి రెండింటిని లింక్ చేసింది కూడా ఇంతవరకు. మీ ఉద్దేశంలో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ వద్దు ఇంకా ఇప్పుడు అంటే కట్టాలా వద్దా? ప్రభుత్వం వాళ్ళ కట్టాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు 150 మీటర్లకు వాళ్ళు ఒప్పించినట్టయితే కట్టుకునే అవకాశం ఉన్నది. కానీ మొదలు మహారాష్ట్ర గవర్నమెంట్ ని ఒప్పించేసి దీన్ని కూడా మళ్ళా ఓకే అయిన తర్వాత ఈ బ్యారేజ్ యొక్క మేము లెటర్ రాసాం. ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఓన్లీ ఆదిలాబాద్ వరకు. ఒరిజినల్ గా కూడా ప్రాణైత చేవలలో ఆదిలాబాద్ కు 50,000 ఎకరాలు ప్రొవిజన్ ఉండే. తర్వాత కాళేశ్వరం అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆదిలాబాద్ కు 2 లక్షలు డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ బ్యారేజ్ కట్టేసి అక్కడ 2 లక్షలు ఇస్తూ, కానీ బ్యారాజ్కి కూడా మేము ఏమంటున్నామంటే ఒక లెటర్ రాసాం గవర్నమెంట్కి, మేము అడ్వైజర్కి ఇచ్చాము. అందులో ఏమున్నదంటే బ్యారాజ్కి కూడా మోడల్ స్టడీస్ చేయండి, దాని యొక్క ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఫీజిబుల్ స్టడీస్లో మనకు ఓకే అని వస్తే వీ కెన్ గో ఫర్ బరాజ్. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ని 150 మీటర్లకు ఒప్పించినట్టయితే వీ కెన్ గో ఫర్ బరాజ్. ఈ 2 చేయకుండా మనం అనుకుంటున్నాం కాబట్టి బరాజు మనం ఇంతకుముందు చేసిన తప్పే మళ్ళీ సిడిఓ వాళ్ళ మీద మీరు ఒక డిజైన్ ఇచ్చేయండి మేము కట్టేస్తామని అంటే టెండర్ పిలిస్తే మళ్ళీ మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకుంటే మళ్ళీ అది బరాజు యొక్క లక్ష్యము నెరవేరదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి దగ్గర బ్యారేజ్ కట్టారనుకోండి, మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇటు బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకో 2029 కాబట్టి 34 వాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రాజెక్టు కాబట్టి మేము లిఫ్ట్ చేయం నీళ్ళని వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే దానంత దురదృష్టం తెలంగాణ ప్రజలకు ఇంకోటి ఉండదు. రాజకీయాలకు అతీతంగానే ఈ ప్రాజెక్టులు అంటే ఇప్పుడు అక్కడ ఫీజు